నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొండంగి మండలంలో తెలుగుదేశం దూకుడు బేజారెత్తుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రసూతి నిరీక్షణ కేంద్రం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వాడపల్లి దేవస్థానం న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని బండారు హామీ. న్యూ ఇయర్ వేడుకలకు తుని టీడీపీ భారీ ఏర్పాట్లు పరిశీలించిన కూటమి నేతలు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. ఆ పార్టీ నాయకత్వంపై ఆశలుడిగిన వైకాపా శ్రేణులు జెండా పీకేసీ అధికార టీపీపీ పంచును చేరుతున్నారు. తాజాగా తొండంగి మండలం ఎల్లయ్యపేట పంచాయతీ కొత్తపేటకు చెందిన 40 కుటుంబాలు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కోనలో తెలుగుదేశం పార్టీ సునామీకి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుదేలయ్యింది. తొండంగి మండలంలోని తీర ప్రాంతమంతా ఇప్పుడు ఒకే మాట ఒకే బాట. ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ఏడాదిన్నర పాలనలో ఎలాంటి రాజకీయ వివక్షత చూపకుండా పల్లెల ప్రగతికి పునాదు కురుస్తుండటంతో అభివృద్ధి ప్రధాయిని యనమల దివ్య వెంట నడిచేందుకు వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. మేము సైతం అంటూ యనమలకు జై కొట్టి తెలుగుదేశం పార్టీ వైపు క్యూ కడుతున్నారు. తాజాగా ఎర్రయ్యపేట పంచాయతీ కొత్తపేటకు చెందిన 40 కుటుంబాలు మాజీ సర్పంచ్ సూరాడ రాంబాబు, యజ్జల నాగేశ్వరరావు, సూరాడ మహేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ పర్యవేక్షణలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోడా పాముయ్య, కంబాల సత్యనారాయణ, సూరాడ రాజేష్, పెదపాటి ద్రాక్షరపు దర్శన్, కట్టమూరి వీర్రాజు, కట్టమూరి సత్యబాబు, ద్రాక్షారపు రాకేష్, బాడపాటి సిద్ధు, కాపరపు అజయ్, బాడపాటి దుర్గా, యాగాడ సాగర్, అనసూరి యేసురాజు, కుప్పల రాజు, రాయుడు లోవరాజు, రాయుడు దొర, రాయుడు శ్రీను తదితరులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి పసుపు కండువాలు కప్పిన యనమల అందరూ సమిష్టి నిర్ణయాలతో గ్రామ అభివృద్ధికి బాటలు నేర్చుకుని స్థానిక ఎన్నికల్లో జైబేరి మోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు కోడా వెంకట్రమణ, చొక్కా కాశీ, కొయ్యా కేశవ్, ముత్తి రమణ, ఎజ్జల శ్రీను, చేపల జగన్నాథం, అరిగల నరసింహమూర్తి, దూలం మురళి తదితరులు పాల్గొన్నారు. కూడా ఒకసారి పార్టీలోకి చేరిన తర్వాత అందరూ పార్టీ వాడే అందరూ పార్టీ చేసి మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తపేట కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు గ్రామమే. అదేవిధంగా మీరు నాన్న కూడా సంపత్తిగా ఉన్నప్పటి నుంచి మా బాబాయ్ వ్యక్తులు కూడా కష్టపడి పనిచేసేవారు. ఇప్పుడు వీళ్ళు కూడా పనిచేస్తున్నారు. నాగేశ్వరరావు మిగతా వాళ్ళంతా ఉన్నారు కాబట్టి అందరూ కలిసి పని చేసుకుని మీకు అప్పారావు కాశీ వీళ్ళంతా కూడా నాయకులుగా ఉన్నారు ఆ మండలంలో. వాళ్ళందరి యొక్క గైడెన్స్ తోటి మీరు బాగా పనిచేసి మీరు నిరూపించుకోగలిగితే తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీకి అదేవిధంగా బలహీన వర్గాలు అయినా లేకపోతే అదేవిధంగా సెక్యూరిటీ అయినా ఎస్సీస్ అయినా ఎవరైనప్పుడు కూడా ఈ యొక్క వెనుకబడి ఉన్నటువంటి యొక్క ప్రజలకు సేవ చేయడానికి ఈనాడు తెలుగుదేశం పార్టీని ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టారు. అదే దిశలో మనం పనిచేస్తున్నాం. ఈ రోజున కూడా కూటమి ప్రభుత్వం కూడా అలాగే పనిచేస్తుంది. గురించి ప్రభుత్వం చేత పని చేయించుకుని మీ జీవితాలు బాగుపడాలి. ఈనాడు చాలా ఇబ్బందులు ఉన్నాయి మిశ్రమానికి, అయినప్పటికీ కూడా ఓర్పుతో పనిచేస్తున్నారు అందరూ కూడా. అంటే భవిష్యత్తులో కూడా మీ అందరికీ కూడా న్యాయం చేకూర్చేటట్టుగా మన కూటమి ప్రభుత్వం చేత అన్ని పనులు చేయిస్తాం. ఎమ్మెల్యే గారు కూడా వచ్చినాం. ఎమ్మెల్యే గారు, నేను, రాజేష్, మిగతా మీ నాయకులతో అందరూ కూడా కలిసి పనిచేసి ప్రతిసారి మనం చేయాలి. కొంతమంది పంచాయతీలు పెట్టి వచ్చినా కొంతమంది ఉద్యోగుతున్నారు. అవన్నీ కూడా ప్రభుత్వం రూల్స్ ప్రకారంగా చేస్తారు. మనం ఇన్వాల్వ్మెంట్ ఇవ్వకూడదు. అదేవిధంగా రిజర్వేషన్ కూడా వాడే చేస్తారు. అంటే ఏది ఎవరికి వచ్చినప్పుడు కూడా మనం మా పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. పార్టీ అనేది ముఖ్యం, వ్యక్తులు కాదు ముఖ్యం.
పార్టీ పరంగా మనం చేసుకుంటే మీకు గుర్తింపు ఉంటుంది, మనం బాగా చేయించాలని మాకు గుర్తింపు ఉంటుంది, పార్టీ కూడా ఒక ప్రతిష్ట వస్తుంది. ఆ విధంగా మీకు పనిచేయాలని కోరుతూ ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో మాతో పాటు చేరినందుకు మా అందరం కూడా ఖర్చు పెట్టాము. చేయని వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్వకమైనటువంటి స్వాగతం, అభినందనలు కూడా తెలియవస్తూ జరుగుతుంది. తుని నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు దివ్య మేడ గారు ఆశీస్సులతో, యనమల రామకృష్ణ గారు ఆశీస్సులతో తుని నియోజకవర్గం కూటమి ప్రభుత్వం మా తుని నియోజకవర్గానికి అంతా కూడా అభివృద్ధి పథకంలో నడుస్తుంది. కాబట్టి చాలామంది గ్రామాల నుంచి మత్స్యకారుల గ్రామాల్లో ఎక్కువగా ఈ జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మేము జాయిన్ చేయడానికి కూడా మా మత్స్యకారు పెద్దలందరూ కూడా పూర్తి సహకారంతో ఉన్నాం. రేపు వచ్చే ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో వచ్చే వరకు కూడా మేము ఈ ఎలక్షన్లో కూడా మేము 100% కూడా బీచ్ రోడ్లో అన్ని పంచాయతీలు గెలుచుకొని అన్ని పంచాయతీలు కూడా మా మేడం గారికి కానుకగా సమర్పించాలనుకుని మేము పెద్దలందరూ అనుకుంటున్నాం. ఇంకా ఏంటంటే మా మేడం గారు, దివ్య మేడం గారు మా మత్స్యకారుల నుంచి అసెంబ్లీలో వినిపించారు మా వాయిస్. మత్స్యకారులు అంటే సైనికుల్లో పోరాడతారు చేతిపత్యాలు లేకుండా అని చెప్పేసి ఆ మేడం గారు ఎప్పుడు కూడా మా గురించి ఇప్పుడు కూడా ఎవరు ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. మా గురించి 2 సార్లు గలమెప్పించిన ఏకైక ఎమ్మెల్యే దివ్య మేడం గారు. ఆ మేడం గారికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. మత్స్యకారులందరూ కూడా అభివృద్ధి కొరకు ఆ మేడం గారు కూడా మన తుఫాను వచ్చింది. మొత్తం తుఫాను వచ్చినప్పుడు కూడా మాకు 50 కేజీల బియ్యం, ఉల్లిపాయలు, చింతపండు, ఈ నూనె అన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే మా మత్స్యకారులని, మా బీసీలందరూ కూడా ఆ మేడం గారు 2 కాళ్ళతో చూసి మా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా చూస్తున్నారు. కాబట్టి ఇంకా మేము కృషిగా పనిచేయడానికి నర్సీపట్నం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకల అయ్యన్న పాత్రుడు తెలిపారు. శనివారం నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో 2,10,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఈడీ కేవీన్, ఎల్పీ రాజులతో కలిసి స్పీకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం 35 లక్షల విలువైన అత్యాధునిక టీఫా స్కానింగ్ మిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకల పద్మావతి, జెడ్పీటీసీ రమణమ్మ, జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి, డాక్టర్ కృష్ణారావు, ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ప్రశాంతి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధా, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 1985లో ఎన్టీ రామారావు గారిని నేను కలిసి నర్సీపేటలో హెల్త్ సెంటర్ మాకు కావాలంటే వారు వెంటనే మన హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది. 85లో, ఇప్పుడు కాదు. ఎన్టీ రామారావు గారు స్వర్గీయులు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ అది నాకు అడిగిన వెంటనే శాంక్షన్ ఇచ్చారు. 100 బెడ్ హాస్పిటల్. తర్వాత మళ్ళీ నేను వెళ్ళి బిల్డింగ్ కావాలంటే వాళ్ళు ఎన్టీ రామారావు గారి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేయడం కదా, వారే స్వయంగా వచ్చి నర్సీపట్నం వారి చేతుల మీదుగా ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 150 చేయమన్నాను నేను. బెడ్ 100 150 చేయమంటే వారు 150 చేశారు. పేరుకి 150 కానీ మనం 200 వరకు మెయింటైన్ చేస్తున్నాం. మనం పేరుకైతే 150 గవర్నమెంట్, కానీ మనకి బెడ్స్ మెయింటైన్ చేసి అన్అఫిషియల్ గా 200 బెడ్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఈ మళ్ళీ 200 బెడ్స్ చేయమని చెప్పి జీవో కూడా పంపించాను నేను యాజ్ అ స్పీకర్ గా. అది కూడా త్వరగా వస్తుంది. అయితే ఇవన్నీ కూడా చాలా మంది కష్టం దీంట్లో, నా ఒకటి కష్టమే కాదు. ఇది ఏంటంటే ఈ మిషన్ ఈ మిషన్ 35 లక్షలు మిషన్ కాస్ట్. దీని తాలూకు డాక్టర్ చేసి మీకు తెలియదు. ఇది రాసి ఏంటంటే గర్భవతి లేని వాళ్ళకి ముందుగానే గర్భంలో ఉన్న శిశువు తాలూకు ఆరోగ్య విషయాలు కానీ ఆర్గాన్స్ ఎలాగున్నాయి కానీ ఎప్పుడు మిషన్ లో క్యాచ్ చేయొచ్చు. పుట్టిన తర్వాత తెలుస్తుంది మనకి అతనికి ఏ లోపం ఉందో. అలా కాదు, పుట్టక ముందే ఈ లోపాలు తెలుసుకోవచ్చు మిషన్ ద్వారా. అది మన నర్సీపట్నానికి ఇచ్చారు. అది 1వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం.
ఈవేళ మాత్రం కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ, కానీ ఈవేళ ఈ ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భం చూసుకుంటే దానికి ముఖ్య కారకులు రాజు గారు, కలెక్టర్ గారు చాలా పెద్ద మనసుతో వాళ్ళు చేశారు. మరి నర్సీపట్నం మీద దృష్టి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతానికి దగ్గర ఉంది. మాడుగులు ఒకటి, నర్సీపట్నం ఒకటి ఏజెన్సీ ప్రాంతానికి దగ్గర ఉంటాయి. మిగతా అన్ని కూడా టౌన్ అట్మాస్ఫియర్, అనకాపేట కానీ మన పాకిరాపేట కానీ లేకపోతే యలమంచిలి కానివ్వండి, పెందుర్తి కానివ్వండి, టౌన్ అట్మాస్ఫియర్. ఈ రెండు మాత్రం విలేజ్ అట్మాస్ఫియర్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ హెల్త్ ఫెసిలిటీస్ అక్కడ ఇవ్వాలని ఆలోచన అంతకంటే ఏమీ లేదు. దాని మీద చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మేడం గారికి, రాజు గారికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం మట్లపాలెం శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడికి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యులు పేరబతుల రాజశేఖరం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపోలవరం మండలం జి వేమవరం స్వగృహం నుండి ప్రారంభించిన పాదయాత్రను ప్రారంభించి ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు స్థానికంగా ఉన్న ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం గుత్తినిదేవి ఎదురులంక సుంకరపాలెం మీదుగా పాదయాత్ర నిర్వహించారు. ఐపోలవరం మండలం పరిధిలోని ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక నాయకులు పాదయాత్రకి స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించారు. దొడ్డి గంగమ్మ తల్లి ఆలయం వద్ద కనకాలపేట గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సుంకరపాలెం జంక్షన్ లో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, వ్యాపారులు రాజశేఖర్ పాదయాత్రకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఆయన వెంట పాదయాత్రలో తాళరేవు మండల కూటమి నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఐపోలవరం మండలం జి వేమవరం గ్రామం నుంచి మట్లపాలెం మహాలక్ష్మమ్మ గుడికి పాదయాత్రగా మరి వెళ్ళటం జరుగుతుంది. దాంట్లో భాగంగా యానం సెంటర్, పాపలపాలెం సెంటర్లో మరి మాకు సంబంధించిన ఏదైతే మా పేదలు కానీ, కూటమి నాయకులు కానీ, మా అందరూ కూడా స్వాగతం పలకడం జరిగింది. ముఖ్యంగా గుడికి వెళ్ళే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో, మోడీ గారి సహకారంతో అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధిలోని, సంక్షేమంలోని కూడా మరి ఆ నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మరి అభివృద్ధి, సంక్షేమం. అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు అట్ల పిచ్చిబాబు గారు, హరీష్ మాధురి గారు, వారు కూడా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, మరి ఆ మహాలక్ష్మమ్మ సాక్షిగా ఆవిడ సహకారం కావాలని మరి పాదయాత్ర చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరి యువతకి ఎక్కువ, మరి పట్టభద్రులైన యువత మరి ఎక్కువ ఉన్నారు మన రెండు జిల్లాల్లో కూడా. ప్రతి కుటుంబం నుంచి కూడా చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మా యువ నాయకులు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు మరి విద్యా వ్యవస్థలో రిఫార్మ్స్ తీసుకురావడం జరుగుతుంది. యువతను ప్రోత్సహించడం, ఈ రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి స్థానికంగానే ఇక్కడ యువతకి ఉద్యోగావకాశాలు కల్పించడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాంట్లో భాగంగా ఈ రెండు జిల్లాల్లోని కూడా మరి పరిశ్రమలు ఎక్కువ పెద్ద ఎత్తున మరి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో కలిసి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ, ఆ తల్లి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని, మరి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని మరి ఇక్కడ నాకు స్వాగతం. న్యూ ఇయర్ వేడుకలకు కాకినాడ జిల్లా తుని పట్టణం ముస్తాబవుతుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సాయి వేదిక ఫంక్షన్ హాల్లో నూతన సంవత్సర సెలబ్రేషన్ జరగనున్నాయి. ఇక్కడ ఏర్పాట్లను కూటమి నేతలు పరిశీలించారు. న్యూ ఇయర్ వేడుకలకు తెలుగుదేశం పార్టీ ఆతిథ్యం ఇస్తుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అట్టహాసంగా భాగస్వామ్య పక్షాలు జనసేన, బీజేపీలతో కలిసి తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం సాయి వేదిక ముస్తాబవుతుంది. నూతన సంవత్సర వేడుకలకు గౌరవ అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య విచ్చేస్తారు. నియోజకవర్గ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చే అభిమానులు, కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ సీనియర్ నేత యనమల రాజేష్ నేతృత్వంలో తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేష్, యనమల లక్ష్మణరావు, కుసుమంచి సత్యనారాయణ,
సూరంపూడి చంద్రశేఖర్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, మల్లా గణేష్, నార్ల రత్నాజీ, అరిగెల నరసింహమూర్తి, కోడా వెంకటరమణ, తమరాణ సత్యనారాయణ, తమరాణ రామకృష్ణ, పోతల రాంబాబు, పరవాడ తాతబాబు, ధూలం మురళి, బంటుపల్లి అన్వేష్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈరోజు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనవరి 1 సంక్రాంతి ఉత్సవాలలో ప్రారంభోత్సవానికి మన ఎమ్మెల్యే గారు శ్రీమతి దివ్య గారి ఆదేశాల మేరకు, మన ప్రీతం నేత యనమల రామకృష్ణ గారి సూచనల మేరకు ఈరోజు సాయి వేదికలో పనులు ప్రారంభించడం జరిగింది. సుమారు 50,000 మంది వరకు వస్తారని అంచనాతో ఇంకా అబవ్ వస్తారని కూడా అనుకుంటున్నాం. అదేవిధంగా గత కన్నా ఇప్పుడు సుమారు 30,000 మంది వరకు భోజనాలు అనే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇంకా గతంలో కన్నా ఈ ట్రిప్పు మన ఎమ్మెల్యే గారికి పెరుగుతున్న ఆధారాన్ని బట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అభిమానంతో ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్ మీద కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా మేడం గారిని కలవడం, అదేవిధంగా ప్రత్యేకంగా ఆవిడకి శుభాకాంక్షలు ముందుగానే తెలియపరుస్తున్నారు. కానీ ఇంకా అంచనాలకు మించి జనం వస్తారన్న ఉద్దేశంతో మన రామకృష్ణ గారు వచ్చిన డైరెక్షన్లో ఈరోజు సాయి వేదికలో పనులన్నీ ప్రారంభించాం. అదేవిధంగా నియోజకవర్గం పెద్దలు రాజేష్ గారు, అబ్బాయి గారు, అదేవిధంగా గాడి రాజబాబు గారు, వెంకటేష్ గారు, మల్ల గణేష్, కుసుమన్ సత్యనారాయణ గారు, అలా పెద్దలు అందరు ప్రముఖులు అందరూ, అలా అదేవిధంగా పరవాడ తాతబాబు గారు, మన చొక్కా అప్పారావు గారు, అదేవిధంగా మన కోడ వెంకటరమణ గారు, తమరాన రమణ గారు, ప్రముఖులందరూ, యనమల లక్ష్మణరావు గారు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాలు ఎవరు సెక్షన్లో టీంల కింద నిర్దేశించడం జరిగింది. అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భోజనాల సెక్షన్ కానీ, విఐపీ సెక్షన్ కానీ, అదేవిధంగా మేడం కానీ కలుసుకునే వాళ్ళందరూ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా అందరినీ మానిటరింగ్ చేసుకుంటూ పోలీసు వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్ళడానికి ఈ నాయకులే కాకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకులు కూడా అందరూ కూడా మన కార్యక్రమానికి మీ అందరూ సహకరించాలి. మీ అందరూ ఇంకా ఏమైనా సూచనలు ఉంటే మాకు ముందుగా తెలియజేయండి. ఇంకా భోజనాలు కూడా రామకృష్ణ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇంకా ఏమైనా ఉంటే ఎక్కువ భోజనాలు ఇంకా ప్రిపేర్ చేయమని చెప్పారు. కాబట్టి ఇంచుమించు సుమారు 40,000 వరకు కూడా పెడతారని కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలు కూడా అంచనా వేశారు. కాబట్టి ఏ ఒక్కరికి ఏ ఒక్కరిని ఇబ్బంది కలగకుండా గత సంవత్సరం కన్నా ఇంకా మంచిగా ఇంకా ఏర్పాట్లు చేస్తామని, మీ అందరి సహకారం అందించాలని మరొకసారి మన యనమల దివ్య గారు, రామకృష్ణ గారు ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపడుతున్నానని మరొకసారి తెలియజేసుకుంటూ మన నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం లీడర్స్ అందరూ మరియు టౌన్ లీడర్సు అందరూ కలిసి మన ప్రీతమ నేత శ్రీ రామకృష్ణ గారు యొక్క ఇన్స్ట్రక్షన్స్తో యనమల దివ్యమ్మ నాయకత్వంలో జనవరి 1 కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సాయి వేదికకి వీళ్ళ అందరూ రావడం జరిగింది. వీరందరికీ మన పార్టీ తరఫున నేను ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నియోజకవర్గ స్థాయిలో విపరీతమైన జనం రావడానికి సిద్ధంగా ఉన్నారు. మన పార్టీ కూటమి నాయకులు మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమానికి విస్తృతంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఏర్పాట్లు విస్తృతంగా ఉండాలని, పోయిన సంవత్సరం కంటే కూడా భోజనాలకు కానీ అన్ని విషయాల్లోనూ వసతులు సౌకర్యాలు వాళ్ళకి మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో మన పెద్ద ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవాళ అందరూ కలిసి ఇక్కడ చర్చించుకోవడం, ఏది ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి మన నాయకులు రాజేష్ గారు ఆధ్వర్యంలో, అలాగే మన చింతనేడు అబ్బాయి గారు, అలాగే టౌన్ లీడర్స్ అందరూ కూడా పేరు పేరున ఒక్కొక్కరికి చెప్పాలంటే అందరూ లీడర్స్ అందరూ వచ్చి ఉన్నారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఎక్కడ ఏ అపశృతి జరగకుండా పోయిన సంవత్సరం కంటే చాలా దిగ్విజయంగా ఈ ఫస్ట్ పండగ లాగా జరపాలనే ఉద్దేశంతో అందరూ కార్యకర్తల్లో కూడా ఉల్లాసంగా ఉన్నారు. ఇలాగే ఈ కార్యక్రమాన్ని ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది వచ్చిన వాళ్ళకి కలగకుండా మా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ కూడా మనం వచ్చే సంవత్సరంలో సుఖ సంతోషాలతో అందరూ చక్కగా పార్టీ అభివృద్ధికి తోడ్పడుతూ
పార్టీ ఇమేజ్ని మన అందరం ప్రతి వాళ్ళు పెంచాలి. ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క ఆనందాన్ని ఈ వచ్చిన మన పవర్లోకి వచ్చాం కాబట్టి ఈ ఆనందం ప్రతి నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త కూడా అనుభవించాలని చెప్తూ నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. శాఖ మార్చులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆదేశాల మేరకు తుని నియోజకవర్గ ముద్దుబిడ్డ శ్రీమతి శ్రీ యనమల దివ్య గారు సూచనలతో ఈరోజు సాయి వేదిక ప్రాంగణంలో తుని నియోజకవర్గ తుని పట్టణం తాలూకా ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమావేశం అవడం, మరి నూతన సంవత్సర వేడుకలు లాస్ట్ ఇయర్ మన తుని నియోజకవర్గంలో ఎప్పుడూ జరగనటువంటి అంగరంగ వైభవంగా జరిగాయి. అదే స్థాయిలో ఈ సంవత్సరం కూడా ఎంతో భారీ స్థాయిలో జరిపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. వచ్చే ప్రజలకి ఎటువంటి అసౌకర్యం భోజనం కానీ మంచినీరు కానీ అదేవిధంగా మిగిలినటువంటి సదుపాయాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కార్యకర్తలందరూ సమేతమయ్యి ఆ యొక్క కార్యక్రమాల మీద ఈరోజు చర్చించుకొని ఆ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించడం కోసం ఈరోజు ఈ సాయి వేదిక గ్రౌండ్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఇది చాలా ఆనందదాయకమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా రేపు జరగబోయే నూతన సంవత్సర వేడుకల్లో తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు జనసేన కుటుంబ సభ్యులు, బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉమ్మడిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇది 2వ నూతన సంవత్సర కార్యక్రమానికి తుని నియోజకవర్గ పెద్దలు రాజేష్ గారు, అలాగే అబ్బాయి గారు, సత్యనారాయణ గారు, అలాగే ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు. పేరు పేరున అందరికీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి కూటమి నాయకులు అందరికి కూడా మా పెద్దలు యనమల రామకృష్ణ గారు, మా ప్రీతం ఎమ్మెల్యే గారు దివ్యమ్మ గారు సూచనల మేరకు రేపు 2026 సంవత్సరంలో అన్ని సంవత్సరాల కంటే అత్యంత ఉత్సాహంగా ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇక్కడికి వచ్చిన మా నాయకులందరూ కూడా ఈ రోజుని ఇక్కడ ప్లేస్ అన్ని సెలెక్ట్ చేసి రామకృష్ణ గారి సూచనల మేరకు ప్లేస్ అన్ని కూడా సెలెక్ట్ చేసి ఫుడ్ కానీ అలాగే అకామిడేషన్ కానీ ఏ విధంగా చేయాలి ఏంటని చెప్పి ఇక్కడ చూడడానికి విచ్చేశారు. కాబట్టి అలాగే మా తొండంగి మండలం ఇప్పుడు పెద్దలు మాట్లాడారు, తుని నుంచి కానీ కోటనంది నుంచి కానీ మాట్లాడారు. అలాగే మా తొండంగి మండలం నుంచి కూడా ఇక్కడికి పెద్దలందరూ వచ్చాం. అందరూ కూడా కలిసికట్టుగా కూటమి ప్రభుత్వం రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో రాజేష్ గారి సూచనల మేరకు అన్ని సంవత్సరాల కంటే ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివరిస్తున్నాను. ఈ రోజున మన తుని నియోజకవర్గం పెద్ద అయిన యనమల రామకృష్ణ గారు, అలాగే మన ఎమ్మెల్యే యనమల దివ్య గారు ఆదేశాల మేరకు సాయ వేదికలో గత సంవత్సరం చేసిన సందర్భంగా మళ్ళీ అదే సాయ వేదికలో ఈ సంవత్సరం భారీ జనాలతో వస్తారని చెప్పి భారీ ఏర్పాట్ల కోసం ఈ రోజున గ్రౌండ్ చూడడం, పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఏసీ కంటే కౌంటర్లు కూడా భారీ లెవెల్లో ఈ సంవత్సరం కూడా ఏసీ మంచి భోజన ఏర్పాట్లు చేస్తే జనాలకి ఎటువంటి ఆటంకం కలగకుండా చేయాలని చెప్పి పెద్ద ఆయన ఆదేశించడం జరిగింది. అదే కార్యక్రమంలో టౌన్ నుంచి కానీ తుని మండలం నుంచి కానీ తొండంగి నుంచి కానీ అందరూ పెద్దలందరూ కూడా వచ్చి గ్రౌండ్ని పరిశీలన చేసి వర్క్ మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మా ఈ కార్యక్రమానికి మన కార్యకర్తలందరూ నియోజకవర్గం తరపు నుంచి అందరూ హాజరవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరణ హఠాహసంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల ఆధ్యాత్మిక భావోద్వేగాలకు అనుగుణంగా ఆలయ కార్యక్రమాలు మరింత వైభవంగా నిర్వహించాలని సూచించారు. క్యాలెండర్లో ఆలయ ప్రత్యేకతలు, పర్వదినాల వివరాలు పొందుపరచడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నూతన కమిటీ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. క్యాలెండర్లో ఆలయ ప్రత్యేకతలు, పర్వదినాల వివరాలు పొందుపరచడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
కూర్చుంటారు స్ట్రైట్ వచ్చి ఓకే సార్ ఓకే సార్. స్వామి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి 26 జనవరి నూతన సంవత్సర స్వామివారి కాకినాడ జిల్లా కోటనందూరు పాల్ మెమోరియల్ పెంతకోస్తు చర్చిలో యూత్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. యువ సంఘ కాపరి పీబీఎస్ డేవిడ్ పాల్ అధ్యక్షతన జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంఘ కాపరి పి డేవిడ్ లివింగ్స్టన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వందలాది మంది యువతి యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్తుతి ఆరాధనతో ప్రారంభమై యేసుక్రీస్తు పుట్టుక సందేశం కొరకు లేఖన భాగాలు చదివి వినిపించారు. అనంతరం కొంతమంది సంఘ కాపర్లు యువకులను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలిపారు. అనంతరం సంఘ కాపర్లకు ఘన సన్మానం చేశారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాండిల్ సర్వీస్ నిర్వహించి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించారు. అనంతరం యువకులు యేసుక్రీస్తు జననం గురించిన నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపర్లు ఎం మార్క్, గంటెడి ఇర్మియా, రావాడ ఆశీర్వాదం, యూత్ సభ్యులు వాడబోయిన శ్రీను, జల్లు రాజు, జల్లు పెద్దరాజు, గరిసింగు రాణి, గరిసింగు ఆనంద్ కుమార్, యాదగిరి, జాజీ, తోలెం భవానీ, గరిసింగు భవానీ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ సంతోషం అందరి మీద అందరికీ వెల్లుముగును కాక. హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ. ఇక్కడ చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదవండి. ఇక్కడ కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించాడు. ఆయన కుమారుడు, దేవుని కుమారుడు. ఎందుకు పంపించాడు అని అంటే లోకం నరకంలోనికి పోబోతుంది. నరకానికి పోతున్న వాళ్ళని రక్షించడం కోసమే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. అందుకనే ఆయన దేవుని కుమారుడని బైబిల్ ఘంటాపదంగా చెప్తుంది. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. ఇక్కడ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు పోడు. బాగా పెంచుకుంటాం. మీ పిల్లలకి మంచి ఆస్తులు ఇస్తాం. మీకు 4 పిల్లలు ఉన్నారు కదా, ఒక్క పిల్లని ఇస్తే మేము బాగా చూసుకుంటామని అంటే మీరు ఎవరైనా ఇవ్వగలరా? ఎవరెవరు ఎంత కష్టమైనా పర్వాలేదు. ఏమండి, నా చేతులన్నీ కూడా రెక్కల ముక్కలు చేసుకున్న ఆ పిల్లలను అడుక్కోనైనా పెంచుకుంటారు, కానీ నేను నా పిల్లలు అని అంటారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొండంగి మండలంలో తెలుగుదేశం దూకుడు, బేజారెత్తుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రసూతి నిరీక్షణ కేంద్రం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వాడపల్లి దేవస్థానం న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని బండారు హామీ. న్యూ ఇయర్ వేడుకలకు తుని టీడీపీ భారీ ఏర్పాట్లు పరిశీలించిన కూటమి నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.